మొదటి ప్రశ్న, అన్నమాచార్య జయంతిని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఈ మే 1, బి మే 2, సి మే 16, డి మే 23. సమాధానం బి మే 2. రెండవ ప్రశ్న, అన్నమాచార్యులు ఏ తెలుగు మాసంలోని ఏ నక్షత్రంలో జన్మించారు? ఈ వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం. బి జ్యేష్ఠ మాసం, అనురాధ నక్షత్రం. సి ఆషాఢ్ మాసం, పూర్వాషాఢ్ నక్షత్రం. డి శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం. సమాధానం అ వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం. మూడవ ప్రశ్న, అన్నమయ్య సంకీర్తనలలో మొదట వచ్చే పల్లవి ఆలయానికి సంబంధించిన దేనితో పోల్చబడింది? ఈ గర్భాలయం. బి ధ్వజస్తంభం. సి పడికావలి గోపురం, సింహద్వారం. డి బలిపీఠం. సమాధానం సి పడికావలి గోపురం, సింహద్వారం. నాలుగవ ప్రశ్న, అన్నమయ్య సంకీర్తనలలోని 3 చరణాలు దేనికి ప్రతీకలుగా చెప్పబడ్డాయి? ఈ ఆలయ ప్రాకారాలు. బి గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలు. సి గర్భాలయ దీపాలు. డి మూలవిరాట్ ఆభరణాలు. సమాధానం బి గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలు. ఐదవ ప్రశ్న, సంకీర్తనలో కవి పేరు లేదా దైవం పేరు ఉండే ముద్రాంకిత పదం ఆలయంలోని ఏ భాగంతో పోల్చబడింది? ఈ సింహద్వారం. బి కళ్యాణ మండపం. సి మూలస్థానం, గర్భాలయం. డి గరుడ స్తంభం. సమాధానం సి మూలస్థానం, గర్భాలయం. ఆరవ ప్రశ్న, అన్నమయ్య చిన్నతనంలో మొదటిసారి తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు ఏ ప్రదేశంలో ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చినట్లు వింత అనుభవం కలిగింది? ఈ అలిపిరి దగ్గర. బి గాలిగోపురం దగ్గర. సి మోకాళ్ల ముడుపు దగ్గర. డి శిల్పతోరణం దగ్గర. సమాధానం సి మోకాళ్ల ముడుపు దగ్గర. ఏడవ ప్రశ్న, అన్నమయ్యకు తిరుమల 7 కొండలు కేవలం రాతి కొండలుగా కాకుండా ఎలా కనిపించాయి? ఈ స్వరగిరులుగా. బి రత్నగిరులుగా. సి మణిగిరులుగా. డి పుష్పగిరులుగా. సమాధానం అ స్వరగిరులుగా. ఎనిమిదవ ప్రశ్న, చిత్తూరు ప్రాంతంలో అన్నమయ్య కవిత్వానికి సంబంధించి నేటికీ వినిపించే ప్రసిద్ధ సామెత ఏది? ఈ అన్నమయ్య పాట అచ్చతెలుగు బాట. బి తాళ్లపాకవారి కవిత్వం కొంత, అందులో మన పైత్యం కొంత. సి అన్నమయ్య పదకవిత వేదాల సారం. డి వెంకటేశుని కీర్తనల రూపం తాళ్లపాక కవిత్వం. సమాధానం బి తాళ్లపాకవారి కవిత్వం కొంత, అందులో మన పైత్యం కొంత. తొమ్మిదవ ప్రశ్న, అన్నమయ్య శృంగార సంకీర్తనలలో వెంకటేశ్వరునిపై ఉన్న గాఢమైన మోహంతో ప్రాపంచిక కోరికలన్నీ విడిచిపెట్టిన నాయిక ఎవరు? ఈ పద్మావతి దేవి. బి అలమేలుమంగ. సి గోదాదేవి. డి సత్యభామ. సమాధానం బి అలమేలుమంగ. పదవ ప్రశ్న, కోరికలన్నీ పూర్తిగా తీరిన తర్వాతే భక్తివైపు వెళ్తామనడం అసాధ్యమని చెప్పడానికి అన్నమయ్య దేనిని ఉదాహరణగా చూపారు? ఈ ఎండ పూర్తిగా తగ్గిన తర్వాతే ప్రయాణం చేస్తాననడం. బి ఆకలి పూర్తిగా తీరిన తర్వాతే వండుకుంటాననడం. సి సముద్రపు అలలన్నీ ఆగిపోయిన తర్వాతే స్నానం చేస్తాననడం. డి నది ఎండిపోయిన తర్వాతే దాటుతాననడం. సమాధానం సి సముద్రపు అలలన్నీ ఆగిపోయిన తర్వాతే స్నానం చేస్తాననడం. 11వ ప్రశ్న, అడవిలో ఏనుగులను బంధించడానికి ఆడ ఏనుగును ఎరగా వేసినట్లు ఈ లోకంలో మనిషిని ఏవి బంధిస్తాయని అన్నమయ్య చెప్పారు? ఈ శత్రువులు మరియు రోగాలు. బి సుఖాలు మరియు ఆశలు. సి జ్ఞానం మరియు అజ్ఞానం. డి బంధువులు మరియు మిత్రులు. సమాధానం బి సుఖాలు మరియు ఆశలు. 12వ ప్రశ్న, పాడండి, పరవశించి పాడండి, మీ మేధతో మీ మనసుతో భగవంతుని కీర్తించండి అని అన్నమయ్య కీర్తనల పదార్చనకు మూలంగా నిలిచిన ఏ వేదంలో చెప్పబడింది? ఈ యజుర్వేదం. బి సామవేదం. సి అథర్వణవేదం. డి ఋగ్వేదం. సమాధానం డి ఋగ్వేదం. 13వ ప్రశ్న, బుద్ధునితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం కలిగి ఆంధ్రలో బౌద్ధానికి అండగా నిలిచిన తొలి ఆంధ్రుడు ఎవరు? ఈ ఆచార్య నాగార్జునుడు. బి ముచివింద నాగుడు. సి ఆర్యదేవుడు. డి ధర్మకీర్తి. సమాధానం బి ముచివింద నాగుడు. 14వ ప్రశ్న, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 4వ శతాబ్దం వరకు దాదాపు 700 సంవత్సరాల పాటు ఏ ప్రాంతం ప్రముఖ బౌద్ధ కేంద్రంగా విరాజిల్లింది? ఈ రాయలసీమ ప్రాంతం. బి కృష్ణా గోదావరి ప్రాంతం. సి నెల్లూరు ప్రాంతం. డి కళింగ ప్రాంతం. సమాధానం
బి కృష్ణా గోదావరి ప్రాంతం. 15వ ప్రశ్న బుద్ధుడు జీవించి ఉన్న కాలంలోనే బౌద్ధం అస్సక దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపే ప్రసిద్ధ బౌద్ధ గ్రంథం ఏది? ఈ దీపవంశం, బి మహావంశం, సి సుత్తనిపాతం, డి మిలిందపన్హ. సమాధానం సి సుత్తనిపాతం. 16వ ప్రశ్న బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడిన అస్సక దేశం ప్రస్తుత ఏ ప్రాంతానికి చెందింది? ఈ గోదావరి ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతం, బి కృష్ణా నది ఒడ్డున ఉన్న గుంటూరు ప్రాంతం, సి పెన్నా నది ఒడ్డున ఉన్న నెల్లూరు ప్రాంతం, డి తుంగభద్ర ఒడ్డున ఉన్న కర్నూలు ప్రాంతం. సమాధానం గోదావరి ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతం. 17వ ప్రశ్న వైశాలి నగరంలో బుద్ధుడితో ప్రత్యక్షంగా సంభాషణలు జరిపిన అస్సక దేశీయుడు ఎవరు? ఈ సునీతుడు, బి బావరి, సి ముచివిందుడు, డి చాంతమూలుడు. సమాధానం బి బావరి. 18వ ప్రశ్న తెలుగు నేలపై ఆనాటి బౌద్ధ వికాసానికి సాక్ష్యాలుగా నేటికీ ఎన్ని బౌద్ధ స్తూపాలు కనిపిస్తున్నాయి? ఈ దాదాపు 25, బి దాదాపు 35, సి దాదాపు 45, డి దాదాపు 55. సమాధానం డి దాదాపు 55. 19వ ప్రశ్న శాతవాహనుల తొలి రాజధాని అయిన ఏ నగరం నుండి ఆనాటి వాణిజ్య రహదారుల పక్కనే 55 బౌద్ధ స్తూపాలు నిర్మితమయ్యాయి? ఈ ప్రతిష్ఠానపురం, బి ధాన్యకటకం అమరావతి, సి విజయపురి, డి కోటిలింగాల. సమాధానం బి ధాన్యకటకం అమరావతి. 20వ ప్రశ్న ప్రాచీన ఆంధ్ర రాష్ట్రాన్ని బౌద్ధులు తమ గ్రంథాలలో ఏ పేరుతో పిలిచారు? ఈ ఆంధ్ర పథం, బి అందకరద్ది, సి నాగభూమి, డి శాతవాహన రాష్ట్రం. సమాధానం బి అందకరద్ది. 21వ ప్రశ్న బౌద్ధ గ్రంథాల ప్రకారం ఆంధ్రనగరి ఏ నది ఒడ్డున ఉందని పేర్కొనబడింది? ఈ గోదావరి నది, బి కృష్ణా నది, సి తెలివాహ నది, డి పెన్నా నది. సమాధానం సి తెలివాహ నది. 22వ ప్రశ్న తైల ఇవ సన్నిభౌ నేలపై ఒలికిన నూనెలా ప్రవహించేది అనే సూక్తిని బట్టి తెలివాహ అంటే ఏ నది అని రాయ్ చౌధురి వంటి పండితుల అభిప్రాయం? ఈ గోదావరి నది, బి కృష్ణా నది, సి మూసీ నది, డి మంజీరా నది. సమాధానం బి కృష్ణా నది. 23వ ప్రశ్న దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో విదేశీ యానానికి అనువుగా ఉన్న ఏ రేవు పట్టణాలను బౌద్ధానికి ప్రధాన కేంద్రాలుగా అశోకుడు భావించాడు? ఈ మచిలీపట్నం, నిజాంపట్నం, బి కోటిపల్లి, ఘంటసాల, సి విశాఖపట్నం, కళింగపట్నం, డి కృష్ణాపట్నం, కాకినాడ. సమాధానం బి కోటిపల్లి, ఘంటసాల. 24వ ప్రశ్న ఆచార్య నాగార్జునుడి కారణంగా తెలుగు నేలపై ఆల్కెమీ, స్వర్ణవిద్యతో పాటు ఏ వైద్య విధానం బాగా అభివృద్ధి చెందింది? ఈ ఆయుర్వేదం, బి రసవైద్యం, సి హోమియోపతి, డి సిద్ధ వైద్యం. సమాధానం బి రసవైద్యం. 25వ ప్రశ్న జి బ్రొన్నికోవ్ రూపొందించిన ద్రావిడియన్ ఎటిమాలజీ నిఘంటువు ప్రకారం చెరకు పదానికి మూల, ప్రోటో తెలుగు పదం ఏది? ఈ చెరు క, బి శర్కర, సి ఇక్షు, డి గుడం. సమాధానం చెరు క. 26వ ప్రశ్న పాలీ భాషలో బౌద్ధ పండితుడిని పంచెన్ అంటారు. దీని ఆధారంగా తెలుగు బౌద్ధులు సృష్టించిన ఏ పదార్థానికి బౌద్ధ సన్యాసుల బహుమతి పంచెన్ ప్లస్ దార అనే విశ్లేషణ ఉంది? ఈ తాటి బెల్లం, బి పంచదార, సి కలకండ, డి తేనె. సమాధానం బి పంచదార. 27వ ప్రశ్న ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు, వేదవిధానాలకు కట్టుబడి అశ్వమేధ, అగ్నిష్టోమ యాగాలు చేసిన ఏ రాజు కార్తికేయ భక్తుడు? ఈ వీరపురుషదత్త, బి రుద్రపురుషదత్త, సి చాంతమూలుడు, డి హరితీపుత్ర. సమాధానం సి చాంతమూలుడు. 28వ ప్రశ్న ఆంధ్రదేశంలో బౌద్ధ యుగాంతానికి, బౌద్ధం పతనం కావడానికి ముఖ్య ఆర్థిక కారణం ఏమిటి? ఈ తీవ్రమైన కరవు రావడం, బి విదేశీ వాణిజ్యం నశించడం, ఆంధ్ర, రోమ్ మధ్య సముద్ర వాణిజ్యం క్షీణించడం, సి రాజులు బౌద్ధులను దేశం నుండి వెలివేయడం, డి అంతర్గత యుద్ధాలు. సమాధానం బి విదేశీ వాణిజ్యం నశించడం, ఆంధ్ర, రోమ్ మధ్య సముద్ర వాణిజ్యం క్షీణించడం. 29వ ప్రశ్న బుద్ధుడు స్వయంగా ఏమీ లిఖిత రూపంలో ఇవ్వకపోవడం,
ప్రాంతీయ సంప్రదాయాల ప్రభావం వల్ల బౌద్ధ ధర్మాలలో ఎన్ని శాఖోపశాఖలు ఏర్పడ్డాయి? ఈ 12 శాఖలు, బి 22 శాఖలు, సి 32 శాఖలు, డి 42 శాఖలు. సమాధానం సి 32 శాఖలు. 30వ ప్రశ్న, ఏ నగరానికి సమీపంలో సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం మందగించింది? ఈ కోటిపల్లి, బి ఘంటసాల, సి అమరావతి, డి నాగార్జునకొండ. సమాధానం బి ఘంటసాల. 31వ ప్రశ్న, ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని ప్రతిరూపం హరప్పా సంస్కృతిలో కనిపించే ఏ రూపంతో ఒకే పోలికతో ఉండటం వల్ల బౌద్ధులు శైవానికి ఆకర్షితులయ్యారు? ఈ నటరాజ రూపం, బి పశుపతి రూపం, సి లింగరూపం, డి అర్ధనారీశ్వర రూపం. సమాధానం బి పశుపతి రూపం. 32వ ప్రశ్న, బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతిని ఏ రోజున జరుపుకుంటారు? ఈ మే 1, బి మే 2, సి మే 16, డి మే 23. సమాధానం అ మే 1. 33వ ప్రశ్న, సత్యాన్వేషణలో ఇల్లు వదిలిన గౌతముడు వైశాలిలో ఎవరిని కలుసుకొని సాంఖ్య సిద్ధాంత సూత్రాలను తెలుసుకున్నారు? ఈ ఉద్దక రామపుత్రుడు, బి అలార కాలాముడు, సి అశ్వఘోషుడు, డి ఉపగుప్తుడు. సమాధానం బి అలార కాలాముడు. 34వ ప్రశ్న, గౌతమ బుద్ధుడు తాను కనుగొన్న పరమ సత్యాన్ని, నూతన ధర్మాన్ని మొదటగా ఎక్కడ, ఎవరికి బోధించారు? ఈ గయలోని బోధివృక్షం వద్ద రాజులకు, బి వైశాలి నగరంలో వ్యాపారులకు, సి సారనాథ్లోని ఋషిపట్టణంలోని జింకలవనంలో 5 పరివ్రాజకులకు, డి కుశీనగరంలో సామాన్య ప్రజలకు. సమాధానం సి సారనాథ్లోని ఋషిపట్టణంలోని జింకలవనంలో 5 పరివ్రాజకులకు. 35వ ప్రశ్న, కుళ్ళిపోయిన శరీరంతో దుర్వాసన వెదజల్లుతూ ఎవరూ దగ్గరకు వెళ్లడానికి సాహసించని ఏ దేశపు భిక్షువుకు బుద్ధుడు స్వహస్తాలతో వేడినీటితో సేవ చేశారు? ఈ మగధ దేశం, బి గాంధార దేశం, సి కోసల దేశం, డి అస్సక దేశం. సమాధానం బి గాంధార దేశం. 36వ ప్రశ్న, శ్రావస్తి నగరంలో నివసించే ఏ మహిళ యొక్క ఒక్కగానొక్క కుమారుడు నడక ప్రారంభించక ముందే పాము కాటుకు గురై మరణించాడు? ఈ సంఘమిత్ర, బి కిస్సా గౌతమి, సి గౌతమి ప్రజాపతి, డి విశాఖ. సమాధానం బి కిస్సా గౌతమి. 37వ ప్రశ్న, మరణించిన కుమారుడిని బ్రతికించమని వేడుకున్న కిస్సా గౌతమికి మరణం సహజమైనదని బోధించడానికి బుద్ధుడు ఏది తీసుకురమ్మని చెప్పారు? ఈ గంగానది పవిత్ర జలం, బి ఎప్పుడూ ఎవరూ మరణించని ఇంటి నుంచి పిడికెడు నువ్వులు, సి హిమాలయాలలోని సంజీవని ఆకులు, డి బోధివృక్షం పండ్లు. సమాధానం బి ఎప్పుడూ ఎవరూ మరణించని ఇంటి నుంచి పిడికెడు నువ్వులు. 38వ ప్రశ్న, రాజగృహ నగరంలో వీధులు శుభ్రం చేసే ఏ వ్యక్తిని సమాజం ఈస్టించుకున్నా బుద్ధుడు స్వయంగా అతని వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని భిక్షుసంఘంలో చేర్చుకున్నారు? ఈ సునీతుడు, బి ఉపాలి, సి ఆనందుడు, డి రాహులుడు. సమాధానం అ సునీతుడు. 39వ ప్రశ్న, భారతీయ సంప్రదాయ గ్రంథాలలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఎలా మసలుకోవాలో తెలియజేసే గ్రంథం ఏది? ఈ మహాభారతం, బి భాగవతం, సి రామాయణం, డి భగవద్గీత. సమాధానం సి రామాయణం. 40వ ప్రశ్న, వ్యక్తి సమాజంలో తన బాధ్యతను, బంధుమిత్రులతో కలిసి తన పాత్రను ఎలా నిర్వహించుకోవాలో తెలియజేసే గ్రంథం ఏది? ఈ రామాయణం, బి మహాభారతం, సి భాగవతం, డి స్కాంద పురాణం. సమాధానం బి మహాభారతం. 41వ ప్రశ్న, వ్యక్తి తన ఆత్మతో ఎలా సన్నిహితత్వం పెంచుకోవాలో బోధించే నిత్యపారాయణ గ్రంథం ఏది? ఈ రామాయణం, బి మహాభారతం, సి భాగవతం, డి మనుస్మృతి. సమాధానం సి భాగవతం. 42వ ప్రశ్న, భాగవత శ్రవణం ద్వారా లోకబంధనాల నుంచి విముక్తుడై వైకుంఠ అనుగ్రహం పొందిన మహారాజు ఎవరు? ఈ ప్రహ్లాదుడు, బి పృథువు, సి పరీక్షిత్తు మహారాజు, డి బలి చక్రవర్తి. సమాధానం సి పరీక్షిత్తు మహారాజు. 43వ ప్రశ్న, పరీక్షిత్తు మహారాజుకు 7 రోజులలో భాగవతాన్ని వినిపించి పఠన సంప్రదాయంలో తొలిసారిగా భాగవత సప్తాహాన్ని ప్రారంభించిన మహర్షి ఎవరు? ఈ వ్యాస మహర్షి, బి నారద మహర్షి,
సి సుకమహర్షి డి వశిష్ఠ మహర్షి సమాధానం సి సుకమహర్షి 44వ ప్రశ్న సప్తాహం చేసే విధానం భాగవతం వినే శ్రోత చెప్పే వక్త విధులు నియమాలు ఏ పురాణంలోని వైష్ణవ ఖండం 4వ అధ్యాయంలో ఉన్నాయి? ఈ పద్మపురాణం బి స్కాంద పురాణం సి విష్ణుపురాణం డి గరుడ పురాణం సమాధానం బి స్కాంద పురాణం 45వ ప్రశ్న భాగవతాన్ని ఏ మాసం వచ్చినప్పుడు తప్పనిసరిగా సప్తాహ విధిలో పారాయణ చేయడం విశేష పుణ్యప్రదం ముక్తిదాయకం అని పురాణాలు చెబుతున్నాయి? ఈ కార్తీక మాసం బి వైశాఖ మాసం సి అధిక మాసం డి మాఘ మాసం సమాధానం సి అధిక మాసం 46వ ప్రశ్న భాగవత సప్తాహ పారాయణలో వక్త ఉత్తర ముఖంగా కూర్చుంటే శ్రోతలు ఏ ముఖంగా కూర్చోవాలి? ఈ పడమర ముఖంగా బి దక్షిణ ముఖంగా సి తూర్పు ముఖంగా డి ఈశాన్య ముఖంగా సమాధానం సి తూర్పు ముఖంగా 47వ ప్రశ్న పద్మపురాణ నియమాల ప్రకారం భాగవత సప్తాహ విధిలో కనీసం ఎంతమంది శ్రోతలు ఉండాలి? ఈ ముగ్గురు బి నలుగురు సి ఐదుగురు డి ఏడుగురు సమాధానం సి ఐదుగురు 48వ ప్రశ్న సామాన్య శకం 12వ శతాబ్దంలో వైష్ణవమత ద్వేషంతో చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పడేయమని ఆజ్ఞాపించిన చోళ రాజు ఎవరు? ఈ కరికాల చోళుడు బి రాజరాజ చోళుడు సి కులోత్తుంగ చోళుడు డి రాజేంద్ర చోళుడు సమాధానం సి కులోత్తుంగ చోళుడు 49వ ప్రశ్న శ్రీనివాసుడు తన వివాహ ఖర్చుల కోసం కుబేరుడి వద్ద తీసుకున్న అప్పును కొలిచి అలసిపోయి తలకింద షేరు అనే కొలమానం పెట్టుకొని శయన ముద్రలో కొలువుదీరిన స్వామి ఎవరు? ఈ పార్థసారథి స్వామి బి గోవిందరాజస్వామి సి కపిలేశ్వర స్వామి డి పద్మనాభస్వామి సమాధానం బి గోవిందరాజస్వామి 50వ ప్రశ్న సూర్యుడు మరియు ఛాయాదేవి పుత్రుడైన శని దేవుని జయంతిని ఏ రోజున జరుపుకుంటారు? ఈ వైశాఖ బహుళ త్రయోదశి బి వైశాఖ అమావాస్య సి జ్యేష్ఠ పూర్ణిమ డి శ్రావణ బహుళ అష్టమి సమాధానం బి వైశాఖ అమావాస్య ఈ క్విజ్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో భక్తి ఆధ్యాత్మిక క్విజ్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. నమస్కారం.